తుది శ్వాస వరకు కార్మిక కర్షక ప్రజల పక్షాన నిలబడి పోరాడిన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ కొండన్న అని సిపిఎం జిల్లా కార్యదర్శి జి వెంకటరామిరెడ్డి అన్నారు. మక్తల్ మండల పరిధిలోని దాసర్దొడ్డి గ్రామంలో అనారోగ్యంతో సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొండన్న చనిపోయారు. కామ్రేడ్ కొండన్న భౌతిక కాయం సందర్శించి నివాళులర్పించారు. కొండన్న తన జీవిత సర్వస్వం ప్రజల కోసం ధారపోసి పనిచేసిన త్యాగశీలి అని అన్నారు. కళాకారులు పాటలతో జోహార్లు తెలిపారు. తాడిత పీడిత ప్రజల పక్షాన పోరాడారు. దోపిడీ రాజ్యం నశించాలని, కార్మిక కర్షక రాజ్యం సోషలిజం వర్ధిల్లాలని కలలు కన్న కమ్యూనిస్టు కామ్రేడ్ కొండన్న అని కొనియాడారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ గోపాల్, బలరాం, పుంజానూరు ఆంజనేయులు, అంజలయ్య గౌడ్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, సిపిఎం జిల్లా నాయకులు భరత్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, బాలప్ప, గోవిందరాజ్, జిల్లా నాయకులు మహేందర్ తదితరులు కామ్రేడ్ కొండన్న భౌతిక కాయానికి నివాళులర్పించారు. నీ పాట వాడుతాము ఉయ్యాలో, నాట్యసనాతుల్లో ఉయ్యాలో, నీ పాట వాడుతాము ఉయ్యాలో, కోసటి కోతల్లో ఉయ్యాలో, నీ పాట వాడుతాము ఉయ్యాలో, కోసటి కోతల్లో ఉయ్యాలో, నీ పాట వాడుతాము సంపవల్లి ఉయ్యాలో, మల్లెన్నడుస్తావో ఉయ్యాలో. ఆధునిక మానవుడు ఆధునిక యుగంలో ఆదిమ మానవులై సమాజంలో బట్టలు లేకుండా తిరుగుతూ ఉన్నారు మన మహాకుంభమేళం. కానీ కొండన్న అది కాదు. తన జీవితం సర్వస్వం ఈ దేశం కోసం, ఈ పీడిత ప్రజల కోసం నిలబడ్డాడు. రాత్రి పగులు ప్రజల కోసం, శ్రామిక ప్రజల కోసం ఆయన పరితపించాడు, ఆలోచించాడు. ఆ ఆలోచనలో, ఆ పనిచేసే విషయంలో కొన్ని పరిస్థితుల వల్ల ఆయన కుటుంబ జీవితాన్ని అందుకోలేకపోవచ్చు. ఆయన అడిగేసిన పరిస్థితుల్లో ఇంతకుముందు ఖలీల్ గారు మాట్లాడినట్లు ఎర్రజెండాను ఎత్తుకోవాలనుకున్నాడు. ఎత్తుకున్న సందర్భంలో మేము పట్టుకున్నాం. ఇది ఎర్రజెండాను పట్టుకోవడం లేదు, ఎత్తుకోవడం లేదు. ఎత్తుకునే వల్ల అట్లా ఆ రూట్లో, ఆ ఆలోచనలో వెళ్ళిపోయిన వాళ్ళు. కాబట్టి వ్యక్తిగతంగా పెళ్లి చేసుకోవాలనో ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో ఆయన ఆలోచన లేదు. తర్వాత ఆలోచన వచ్చేసరికి, ఆయన రియలైజ్ అయ్యేసరికి పరిస్థితులు సహకరించట్లేదు. చాలా మదన పడేవారు. అవును, నిజంగానే పెళ్లి చేసుకునేది ఉండే,